సీజేపీ జాతీయ స్థాయి ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. 2 రోజుల్లోగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేయాలనే ఆలోచనతో ఉంది సీజేపీ. ఇవాళ జరిపిన చర్చలు కాస్త కేంద్రంతో అసంపూర్తిగానే ముగిశాయి. 2 డిమాండ్లకే సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం సీజేపీ మరో డిమాండ్ కోసం రేపటి వరకు గడువు కోరింది. కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జరిగిన చర్చల్లో ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ హాజరవగా సీజేపీ నుంచి అశుతోష్ రాంకా, సౌరభ్ దాస్ చర్చల్లో పాల్గొన్నారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన చర్చల్లో నీట్ సహా విద్యా వ్యవస్థలోని పలు అంశాలపై చర్చించారు. కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు కేంద్రం ముందు 3 డిమాండ్లుంచారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు నీట్ బలవన్మరణ బాధిత కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ దగ్గర నిరసనలకు సంబంధించిన విద్యార్థులు పెట్టిన కేసులు కూడా విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ 3 డిమాండ్లతో కూడిన లేఖను కేంద్ర మంత్రులకు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు సౌరభ్ దాస్, అశుతోష్ రాంకా అందించారు. ఇక 3 డిమాండ్లలో 2ంటికి మాత్రమే ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. మరో డిమాండ్ కోసం రేపటి వరకు గడువు పెట్టినట్టుగా కూడా తెలిపారు. మరోవైపు రేపు మరోసారి కేంద్రం కాక్రోచ్ జనతా పార్టీ మధ్య చర్చలు జరగబోతున్నాయి. So, going back to our main demands, point number 2 and point number 3, the compensation and the FIR withdrawal and sovereign guarantee, the government is in principle okay with it and they are positive about it. ఇక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అన్నారు అభిజిత్ దీప్కే. ధర్మేంద్రతో రాజీనామా చేయించాల్సిన బాధ్యతను ప్రధాని తీసుకోవాలని, లేదంటే మోదీ నైతికతను ప్రశ్నించాల్సి వస్తుందని తెలిపారు. అప్పుడు ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేయాలనే డిమాండ్ వస్తుందన్నారు. ఇక ఒక్కో యువకుడిపై పడే లాఠీ దెబ్బ బీజేపీకి 4 ఓట్లను దూరం చేస్తుందని చెప్పుకొచ్చారు. ఉద్యమం చివరి దశకొచ్చిందని, దీనికోసం పోరాడుతున్న యువతకు కృతజ్ఞతలు తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో మాత్రం వెనక్కి తగ్గేదే లేదన్నారు అభిజిత్ దీప్కే. और दूसरी रिक्वेस्ट मेरी रहेगी नरेंद्र मोदी जी से, इस्तीफा ले लीजिए सर, धर्मेंद्र प्रधान का इस्तीफा ले लीजिए। अगर आप धर्मेंद्र प्रधान का इस्तीफा नहीं लेंगे तो ये जो देश भर में युवा सड़कों पर उतरे हैं ना, वो आपका इस्तीफा मांगना शुरू कर देंगे फिर। तो स्टूडेंट्स की भी भलाई इसी में है कि धर्मेंद्र प्रधान का इस्तीफा हो जाना चाहिए, और स्टूडेंट्स से ज्यादा भलाई नरेंद्र मोदी की है कि धर्मेंद्र प्रधान का इस्तीफा हो जाना चाहिए। अगर धर्मेंद्र प्रधान का इस्तीफा नहीं होता है तो कहीं ना कहीं नरेंद्र मोदी जी की कुर्सी पर भी सवाल उठेगा फिर। So I again request the Prime Minister of India, Mr. Narendra Modi, please sack Dharmendra Pradhan. If you don't sack Dharmendra Pradhan, the youth will ask for your resignation. ఇక చర్చల తర్వాత మాట్లాడిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా సీజేపీ నేతల డిమాండ్లు అన్నీ విన్నామని తెలిపారు. చర్చలు కొనసాగుతాయని తెలిపారు. आंदोलनकारी लोगों के विषयों पर चर्चा करने के लिए यहाँ आए थे। लगभग 2 घंटे बातचीत चली। सरकार की ओर से मैं और मेरे साथ भारत सरकार के मंत्री जितेंद्र सिंह जी बातचीत में शामिल हुए। उनकी बातें हमने सुनी, बातें सौहार्दपूर्ण वातावरण में हुई और कई दृष्टि से उन सारी बातों पर हर तरीके से चर्चा हुई। उनकी मुख्यतः 3 डिमांड थी और 5 सुधार के दृष्टि से परीक्षा के लिए सुझाव नहीं। हमने उनको कहा है कि हम कल आपके साथ दोपहर बाद मिलेंगे और फिर हम आपसे जो चर्चा वो आपको बताएंगे।